ఈ వారు అందరూ అమ్ముకుంటున్నారు, మేము ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకోనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళని మేము అందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీడియాలో ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకోనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు దింపనివ్వట్లేదు అర్థం కావట్లేదు. లేదు, ఎప్పుడు లేదు. అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల. కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. అవును, కానీ దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాధేస్తుంది నాకు. ఇప్పుడు మా వ్యాన్ ఎక్కడ ఉంది? అసలు వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు ఇచ్చేయనివ్వట్లేదు? అమ్మా వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు ఇవాళ అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదని చెప్పి అంటున్నారు. అది ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు వచ్చి. పోలీసులే, ట్రాఫిక్ పోలీసులు. అదే ఇప్పుడు అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. చూడమ్మా, అది ఎందనే కదా ఆకలితో తినడానికి వస్తున్నారు సార్. చూడు పబ్లిక్ ఎంత ఉన్నారమ్మా. అవును కాదన్నా, రోడ్ ఎంత జామ్ అవుతుందమ్మా చూడు. అది నేను పబ్లిక్ కూడా చెప్తున్నాను సార్. చెప్పండి. అంటే వీళ్ళని చూసి వీళ్ళకి వచ్చే బిజినెస్ చూసి పక్క వాళ్ళు మీకు కంప్లైంట్ చేశారు, వాళ్ళ మాట విని మీరు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఆరోపిస్తున్నారు. మేము అనడానికి ఏం లేదు, మీరు ఏమన్నా మా పై ఆఫీసర్ పోనీ. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మాకు పైనుంచి వచ్చింది, ట్రాఫిక్ ని క్లియర్ చేస్తాం మేము. అంటే మీకైతే ఎవరు ఇవ్వ చేయలేరు. నేను ఎవరి మీద అయితే నేను చెప్పట్లేదు నేను కూడా, కానీ అందరూ అమ్ముకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు అమ్ముకొని ఇవ్వట్లేదు? మా వ్యాన్ ఎందుకు ఆపారు అనేది నాకు కావాలి. మా వ్యాన్ ఎందుకు ఆపారు? చూడమ్మా, ఇక్కడ మేము మా ఉద్దేశం ఉంది ట్రాఫిక్ క్లియరెన్స్. ఇది మీ ఓన్ ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా, ఏ స్కూల్ అయినా, ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ బాధ్యత మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా కదా? సో కాబట్టి పార్కింగ్ బాధ్యత మీరు చూపించండి, మీరు బిజినెస్ చేసుకోండి. మీకు ఇది యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా ఇదంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీరు రెంట్ కడుతున్నారా? లేదు. ఇది యాక్చువల్గా మేము రిమూవ్ చేసేటప్పుడు నేను కోర్టులో వేస్తారంట. యాక్చువల్ నేను రాకముందే నడుస్తుంది ఇది. సో ఇది కోర్టులో వేస్తుంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు దాని నుంచి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో స్టే ఇచ్చారు అంతే. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? దట్స్ వై we tell people. ఏంటండి సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్టు మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఈవెన్ మీరు ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. ఇప్పుడు ఇక్కడ జామ్ అవుతుందండి, ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay na? That's why we are doing that one. This is not our personal issue. Only men choose only.
మాకు రోడ్డు ఇబ్బంది పెట్టాలి. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. మేము కూడా హ్యూమానిటీ